మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. పెద్ద విపత్తు అయితే మొదలయ్యింది కుంభరాశి వారి జాతకులకు. ఏమిటి అన్నట్లయితే గనక గురుగ్రహ వక్రీకరణ వలన ఈ రాశి జాతకులకు రేపటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు శత్రువులు సృష్టించే కుట్రలకు బలి కాబోతూ ఉన్నారు. ఇంకా ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రాశి వారి జాతకులు అన్ని సంబంధ బాంధవ్యాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎన్నెన్నో ముఖ్యమైన సంఘటనలు రేపటి నుంచి మీ యొక్క జీవితంలో గురుగ్రహం వక్రీకరణ వలన జరగబోతున్నాయి. అయితే ఈ యొక్క పరిస్థితుల నుండి బయటపడాలంటే ఏం చేయాలి, ఏ దేవత ఆరాధన చేస్తూ ఏ పరిహారాలు పాటించాలో సవివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. దేవగురువు బృహస్పతి తిరోగమన చలనం అనేది జ్యోతిష శాస్త్ర కోణం నుండి ముఖ్యమైన సంఘటన అండి. ఇది అన్ని రాశులను కూడా వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. అయితే కుంభరాశి వారి జాతకులు మాత్రం చాలా వరకు కూడాను ఇబ్బందుల్లో పడబోతూ ఉన్నారు. కావున ఈ యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే గనక ఆకస్మిక ధన నష్టం సంభవించవచ్చును. డబ్బు ఆస్తి విషయాల్లో జాగ్రత్త. ఈ సమయంలో మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సహనం, విచక్షణతో దానిని నిర్వహించాల్సి ఉంటుంది. కాస్త పనుల్లో మందగమనం కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని వైద్య ఖర్చులు ఉంటాయి. మీ యొక్క కుటుంబ అవసరాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. వారి అవసరాలు తీర్చడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒంటరిగా ఉంటే గనక తగిన భాగస్వామి కోసం చూడకుండా ఉండండి. సంతానం కోసం ప్లాన్ చేయడానికి సరైన సమయం కాదు. మీ పని ఒత్తిడి అదుపులో ఉంటుంది. మీ యొక్క సహోద్యోగులతో పని సంబంధాన్ని ప్రభావితం చేయలేరంటూ నిర్ధారించుకోండి. ఈ యొక్క కాలంలో ఉద్యోగం మార్చడం మానుకోండి. మీ యొక్క ఖర్చులు పెరుగుతాయి. మీ యొక్క ఆదాయం కూడా బాగానే ఉండడం వల్ల ఖర్చులు నిర్వహించగలుగుతారు. కానీ ఈ సమయంలో ఎలాంటి డబ్బు ఆదా చేయలేరు. స్టాక్ ట్రేడింగ్ కు పూర్తిగా దూరంగా ఉండండి. ఏదైనా ట్రేడింగ్ మీ పెట్టుబడులపై నష్టాలు ఇస్తుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం కాదు. ఆరోగ్య సమస్యలు కలుగచేస్తుంది. వైద్య పరీక్షలు చేయించుకోండి. కుటుంబంలో విభేదాలు, తీవ్రమైన వాదనలు ఉంటాయి. అదే సమయంలో ఊహించని చెడు వార్తలు అందుకోవచ్చు. రేపటి నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు కూడాను గురువు యొక్క గోచర రీత్యా ఇలాగే ఉండబోతుంది. విషయాలు మీ నియంత్రణలో ఉండకపోవచ్చు. కుటుంబం లేదా బంధువులు వ్యాపారంతో ఏదైనా పెండింగ్ లో ఉన్న వ్యాజ్యం ద్వారా వెళ్తున్నట్లయితే అనుకూల తీర్పును పొందగలుగుతారు. ప్రేమికులు ఈ పరీక్షను దాటడానికి ఓపికగా ఉండండి. బృహస్పతి దీర్ఘకాలంలో మంచి స్థితిలో ఉండడం వల్ల తాత్కాలికంగా లేదా శాశ్వతంగా విడిపోవడాన్ని నివారించొచ్చు. పనిచేసే నిపుణులకు సవాల్తో కూడిన సమయము. ఆఫీసు రాజకీయాలకు తీవ్రంగా దూరంగా ఉండండి. శత్రువులు సృష్టించిన కుట్రకు బలి అవుతారు. మీరు హెచ్ఆర్ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త అవసరం. చెడు దశను దాటడానికి ఓర్పుగా ఉండండి. ఫిబ్రవరి 4వ తేదీ 2025 తర్వాత త్వరలోనే సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యాపారవేత్తలు తీవ్రమైన పరీక్ష దశలో ఉంటారు. ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ప్రభావితమవుతుంది. పేరుకుపోయిన అప్పుల కుప్పతో భయపడవచ్చు. మీ ఆదాయంలో ఎక్కువ భాగం అప్పుగా తీసుకున్న డబ్బు వడ్డీకి వెళ్లిపోతుంది. మీకు బలహీనమైన మహాదశ నడుస్తున్నది. స్టాక్ పెట్టుబడులు, ట్రేడింగ్ మీ యొక్క జీవితకాలం సేకరించిన సంపదను తుడిచి పెట్టేస్తుంది. ఈ కష్టమైన దశను దాటడానికి ఆధ్యాత్మిక శక్తి పెంచుకోవాలి.
గురువు వక్రగతిలో ఉన్నంత వరకు కూడా దత్తాత్రేయ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసే నీటిలో పసుపు వేసుకుని స్నానం చేయండి. గురువారం ఆవులకు అరటి పండ్లు తినిపించండి. దేవాలయంలో బెల్లము, శనగపప్పు దానం చేయండి. నుదుటిపై పసుపును బొట్టులాగా పెట్టుకోండి. నిత్యము కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.